అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా లేట్ అయిందా? ఇంకోటి దేశం నుంచి చేయడం పనులు పెట్టి దాని నుంచి మేము స్టార్టింగ్ నుంచి మా కష్టాల నుంచి చెప్తాం మీకు. 2017లో BMSIA స్థాపించినాం మేము. ఎట్లా స్థాపించినామంటే ఒక్కొక్క వర్క్షాపు 1500 రూపాయలు మెంబర్షిప్గా తీసుకొని ఒక ఫండ్ కలెక్ట్ చేసుకొని మాకు TICC నుంచి మాకు ల్యాండ్ గురించి ఈ సొసైటీని ఫామ్ చేసుకున్నాం. యాక్చువల్ ల్యాండ్ గురించి మేము దాదాపు ఒక 3000 మెంబర్స్ వరకు 3000 మంది 3000 మంది బ్యాంకుకే 1800 వరకు చెక్కులు వచ్చినాయి. అన్న క్యాష్ పరంగా కూడా ఒక 1000-1200 మంది క్యాష్ పరంగా కూడా ఇచ్చారు. 3000 మంది సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత 4 సంవత్సరాల వరకు సొసైటీని ఒక పద్ధతిగా నడిపినాం. ఒక మీటింగ్ పెట్టాలన్నా ఏమి చేయాలన్నా ఒక 5గురు కూర్చొని పలానా రోజు మన సొసైటీ గురించి పలానా వర్క్ చేయాలని పలానా దగ్గరికి పోవాలని మేము ఒక 4 రోజుల ముందు పెట్టుకొని ఒక వ్యవహారం చేసాం. ఎక్కడికైనా పోవాలన్నా, ఎమ్మెల్యేని కలవాలన్నా, మంత్రిని కలవాలన్నా, TICC ఆఫీస్ కలవాలన్నా ఒక 5 రోజుల ముందు. ఎందుకంటే మా వర్క్షాప్లలో పనులు ఉంటాయి అందరికీ, ఇట్లా పిలవంగానే ఎవరు రారు. అట్లా ఒక 4 ఇయర్స్ నడిచింది. 4 ఇయర్స్ నడిచిన తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్ అలెక్స్ ట్రెజరర్ ఉండే. అలెక్స్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత భాస్కర్రావు అనే పర్సన్ తీసుకున్నాడు. రిజైన్ చేసిన తర్వాత అలెక్స్ రిజైన్ ఎందుకు చేసిండంటే మనం ఒక దగ్గరకు పోయి వచ్చినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 2000, 5000 రాయడం సులువైంది. దాన్ని ఖండించినాం. అది కరెక్ట్ కాదు కదా. మనము బీదోళ్ళం. మనం ఒక దగ్గరకు పోతే 1000 రూపాయలు ఖర్చు ఉంటే 1000 రావాలి. ఇంకా అతను ఇట్లయితే నేను ట్రెజరర్గా కొనసాగలేను, నేను రిజైన్ ఇస్తున్నాను, నేను రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను కూడా ఖండిస్తే నేను ఎక్కడ తప్పు చేయలేదని దాటవేశాడు. సరిగ్గా దాటవేసిండని మేము కూడా మనకు జాగ ముఖ్యం కదని ముందుకు నడిపించాలన్నట్టు. తర్వాత భాస్కర్రావు ట్రెజరర్ వచ్చాడు. భాస్కర్రావు ట్రెజరర్ వచ్చినాక ఒక 6 నెలల వరకు ఒక పద్ధతిగా నడిచింది. తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాం. అందరం కూర్చున్నాం మీటింగ్లో. ఒక 50,000 రూపాయలు ఒక అన్అఫీషియల్గా చెక్కు లేకుండా అన్అఫీషియల్గా 50,000 రూపాయలు ఇవ్వాలని ఒక మీటింగ్ పెట్టాడు. నేనన్నా 50,000 రూపాయలు ఎందుకు, మీటింగ్ దీన్ని ఎందుకు ఇవ్వాలని నేను అడిగిన. అంటే BMICలో మనకు ఉన్న ఫండ్ అయిపోతుంది, ఫండ్ ఎట్లా అయిపోతుంది అని నాకు అకౌంట్స్ అన్న. నాకు మంత్లీ అకౌంట్స్ పెడతలేవు ట్రెజరర్, నువ్వు నాకు అకౌంట్స్ ఎట్లా అయిపోతాయి డబ్బులు. 50,000 అంటే ఆ మీటింగ్లో 50,000ను వద్దు అని తిరస్కరించి మేము లేచిపోయాం. మీటింగ్ వద్దు అని. అక్కడికి వెళ్ళి అసోసియేషన్లో కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకు పోయినాం మేము, బాలమ్మల దగ్గర కానీ ఎప్పటికని. ఏ రోజు కూడా మంత్లీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు. మంత్లీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి. ఈ నెలలో ఎంత ఖర్చు అయింది, ఏమైంది. ఇంకొక విషయం ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా మళ్ళీ అట్లా ఒక 6 months 7 months గడిపాడు. గడిపిన తర్వాత మళ్ళీ ఒక 10,000 మెంబర్షిప్ అన్నాడు. అప్పుడు 10,000 మెంబర్షిప్ అప్పుడు నాకు కూడా దాదాపు 130 మంది కట్టినని ఆయన సునీల్ నోటితోనే చెప్పిండు. మొన్న ఒక 6 months ముందు నేను అకౌంట్స్ అడిగినప్పుడు 50,000 ఎంతమంది కట్టినంటే 130 మంది కట్టినన్నారు. తర్వాత 10,000 మళ్ళీ 10,000 రిసిప్ట్లు కూడా ఉన్నాయి, కొన్ని తెచ్చిన. 10,000 కూడా ఒక 200 మెంబర్స్ కట్టినన్నారు. ఇవన్నీ క్యాష్ పూర్వకంగా అన్అఫీషియల్గా తీసుకున్నాడు. ఇంకా నేను బహిష్కరించినా కదా అప్పుడు వద్దు అని, తీసుకోవద్దని. తర్వాత ఏమైంది, ఇక మనం మీటింగ్లు కూడా లేవు అప్పుడు. పెద్ద ఎక్కడన్నా TICCలో ఉన్నా కూడా మా పని అయితే లేదు, TICCలో పని అయితే లేదు, ఎక్కడ పోతే తిరుగుతూనే ఉన్నాం. తిరగంగా మాకు ఒక రిక్వెస్ట్ లెటర్ వచ్చింది. రిక్వెస్ట్ లెటర్ ఏమైంది, వీళ్ళకు బాలనగర్ మైక్రో వాళ్ళకు ఈ ల్యాండ్ను వాళ్ళకు ఒక ఇవ్వచ్చు అని ఒక రిక్వెస్ట్ లెటర్ వచ్చింది. 1,80,00,000 దాకా కలెక్టర్ కోడ్ చేశాడు. 1,80,00,000 దాకా కోడ్ చేసేస్తే దాని గురించి మేము KTR 2-3 సార్లు KTR ఈడికొస్తున్నాడని పోయినాం. సార్ ఈ రేటు కొద్దిగా తగ్గియండి సార్, ఏమన్నా మాకు ఎక్కువవుతుంది, భారం అవుతుంది అంటే. దాన్ని ఏం చేయలేము, కలెక్టర్ ఇచ్చాడు,
ఇది ఆ విధంగా ప్రిపేర్ కాండి అన్నాడు. సరే అని అట్లా ఒక 6 నెలలు తిరిగినాం. రేట్లో ఏం మార్పు రాలే. మార్పు రాకపోయిన పని కాదు, వర్క్ మీకు కంఫర్ట్ లెటర్ వచ్చేసింది, మీరు పోయి ఆడ కంటైనర్ పెట్టుకోండి అని అంటే దసరా ముందర కంటైనర్ పెట్టాం. 2023 దసరా ముంగట కంటైనర్ పెట్టాం. ఆ రోజు కూడా కంటైనర్ పెట్టేటప్పుడు ఈడ అందరికీ పూజలు ఉంటాయి. పూజలు పెట్టుకొని నేనన్నా ఈ కంటైనర్ ఈ పూజల టైంలో ఈడ వర్క్షాప్లో పూజలు చేస్తారా, నీ దగ్గర కంటైనర్ కాడ ఆడికొచ్చి ఎవరు వస్తారు, వద్దు అని అన్నాం. ఇంకా మా మాట ఏది వద్దు అన్నా కూడా ఆయన పోయిండు, ఆయన పని చేసుకుంటున్నాడు అంతే. ఇంకా మమ్మల్ని ఎవరు మా చెప్పింది ఇంటలేడుగా. అది ఇంకో రోజు పెట్టుకుందామని చెప్పినాం. అది జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆ కంఫర్ట్ లెటర్ ఒకటి చూపించుకున్నాడు, రిక్వెస్ట్ లెటర్ చూపించి మనకు జాగాలు వచ్చేసినాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మనం నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, మీరందరూ ఎవరైనా ఎంత కావాలో మీరు డబ్బులు కావాల్సిన వాళ్ళంతా మీరు మీకు కేకేబీ సంస్థని నేను మీకు బ్యాంక్ డీటెయిల్స్ పెడతాను. కేకేబీ సంస్థ ఫుల్ ఫామ్ ఆయనకే తెలియదు, మేము అడిగాం కూడా. కేకేబీ సంస్థ ఆయనకే తెలియదు. ఆ కేకేబీ సంస్థను ఏం చేసిందంటే బిఎంఐసీలో పెట్టాడు. ఈ కేకేబీ సంస్థకు మీరు ఆర్టీజీఎస్ చేయొచ్చు, చెక్కులు ఇవ్వచ్చు అని బిఎంఐసీలో పెట్టాడు. పెట్టొద్దు. అది కూడా అది 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 ఎప్పుడైతే కేకేబీ సంస్థను పెట్టిండో నవంబర్లో డిసెంబర్లో పెట్టిన తర్వాత లొల్లులు స్టార్ట్ అయినాయి. ఒక ప్రైవేటు కంపెనీ అంటది, కానీ ఫుల్ ఫామ్ మాత్రం ఆయన ఫుల్ ఫామ్ గురించి అప్పుడే గ్రూప్లో పెట్టినప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది చెప్తున్నాను. వ్యతిరేకిస్తే మా మాట పట్టించుకుంటలేడు. ఎంతసేపు ఉన్నాయిందో ఆయన ఇష్టం ఉన్నప్పుడు మీటింగ్ పెడుతుంటే నేను అందరూ తెలుసు. ఇంకోటి ఈయన ఏం చేసిండంటే ఎవరైతే స్పందిస్తారో వాళ్ళని గ్రూపులకి వెళ్ళి తీసేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు గ్రూపు ఇప్పటి వరకు మేము స్టార్టింగ్ పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక 5-6 సార్లు లెటర్ మార్చిండు ఆయన. నేను అప్పుడు కూడా అన్నా, నువ్వు శ్రీనివాసరాజుని ఎట్లా వైస్ ప్రెసిడెంట్ చేస్తావు, కాజాబాయిని ఎట్లా తీసేస్తావు, ఇంకా మన గౌడుని ఎట్లా తీసేస్తావు, ఇట్లా చాలామంది తీసేసిండు. ఇంకా నిష్టానుసారం నడుస్తుంది కదా. ఎందుకంటే 50,000 గురించి మేము అందరం తిరస్కరించినాం. శ్రీనివాసరాజు కానీ కాజాబాయి కానీ మేమంతా 50,000 గురించి ఆయన ఎప్పుడైతే మా ముందుకు తీసుకొచ్చిండో మేమంతా బైకాట్ చేసి వెళ్ళిపోయినాం. ఆ రోజు 10,000 మేమంతా బైకాట్ చేసి వెళ్ళిపోయినాం. వీళ్ళే ఉన్నారు సక్సెస్, వీళ్ళ పేరు తీసేసిండు. జనరల్ సెక్రటరీ నా పేరు ఒకటి పెట్టాడు. ఆ రోజే తీసేస్తే ఆ రోజే ముందుకు వచ్చిందేమో. తర్వాత సరే నడవని తర్వాత కేకేబీ పెట్టాడు. కేకేబీ పెట్టినాక నేను లేదు, నేను మాకు గ్రూపులో పెట్టే వరకు కూడా ఇది గ్రూపులో వచ్చి సెల్లో చూసుకున్నాక ఈ కేకేబీ ఏందని అప్పుడు మేము స్పందించినాం. గ్రూపులో వచ్చే వరకు మాకు తెలియదు. వాయిస్ రికార్డింగ్ మీకు ఇస్తాను. ఆ కేకేబీ ఏడా సాయిబాబా టెంపుల్లో పెట్టుకున్నాడు, ఆడ అనౌన్స్ చేసిండు. తర్వాత గ్రూప్లోకి వచ్చింది, గ్రూప్ ఆడ చేసుకున్నాడు కేకేబీ. అవన్నీ ఉన్నాయి నా దగ్గర గ్రూప్లో, దాంట్లోనే ఉంది. అదే అడ్రస్ పెట్టాడు. అంటే మీ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉంది, అదే అఫీషియల్ గా. అవును, కానీ ఈ కేకేబీ అనేది అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. కేకేబీ అనేది ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఇంకోటి మీ బిస్మా అసోసియేషన్లా దీన్ని పెడుతున్నట్టుగా, దీన్ని తీర్మానం చేస్తున్నట్టుగా మీకు ఏమైనా మినిట్స్ కానీ ఏమైనా చేసి ఎక్కడ మినిట్స్ బుక్ లేవు, మేము ఎక్కడ సంతకాలు చేయలేదు. కార్యక్రమాలన్నీ జరిగేటన్నీ కూడా మినిట్స్లో ఎంటర్ చేసి ఆమోదం తెలిపిండా? లేదు. నేనైతే జనరల్ సెక్రటరీ నేను సంతకం పెట్టలే. అసలు ఆయన కేకేబీ పెట్టినప్పుడు నన్ను సంప్రదించి నాకు చెప్తే నేను చెప్పామని ఇంకా ఆ రోజే డిజాల్వ్. ఇంకోటి నేను గ్రూప్లో కూడా పెట్టినా. ఈ కేకేబీ పెట్టినాక నేను స్పందించినాక మాకు చాలా బద్దలు వదిలేయింది. దాదాపు 4 months అవుతుంది. అప్పటికి ఈయన ఏం చేసిందంటే బాడీ డిజాల్వ్ చేస్తామని చెప్పినాం. చెప్తా. ఫస్ట్ కేకేబీ కంప్లీట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఈయన ఏం చేసిందంటే దాదాపు 160 కంపెనీలకు వెళ్ళి చెక్కులు తీసుకున్నాడు. ఫిరోజ్ కూడా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసిండు. ఫిరోజ్ కూడా ఎస్బీఐ అకౌంట్, నేను మీకు అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను. ఫిరోజ్ కూడా ఎస్బీఐ అకౌంట్. దాంట్లకు దాదాపు నాకు తెలిసి 10 నుంచి 15 కోట్ల వరకు అఫీషియల్గానే 6 కోట్ల 7 కోట్ల వచ్చినాయి. దాంట్లో అన్అఫీషియల్గా వసూలు చేసిండు. దాని లిస్ట్ మొత్తం 162 కంపెనీల లిస్ట్ మొత్తం ఎందుకు ఓపెన్ చేసినట్టే చెప్తే కదన్న. మేము అక్కడ కంటైనర్ వేసిండు కదా, కంటైనర్ వేసినాక ఎస్బీఐ, ఈరోజు కూడా ఎస్బీఐ కంటైనర్ వేసినాం.
కంటైనర్ వేసినప్పుడు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాడు. ఇక రిక్వెస్ట్ లెటర్ మీద ఈయన ఏం చేసిండంటే మనకు జాగాలు వచ్చేసినాయి, ఎవరు ముందు వస్తే వాళ్ళకే ప్రియారిటీ. ఇదేదో లక్కీ లాటరీ లేకనో లేకపోతే ముందు అడ్వాన్స్ ఇచ్చినానికే. కార్నర్ ప్లాట్ నేను ఆ రోజు ఏమైంది, నేను అన్నా నువ్వు ఎవరు ముందు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. మనం దేని గురించి సొసైటీ స్థాపించుకున్నాం, బాలనగర్ మైక్రో గురించి మనం పెట్టుకున్నాం. 1500 వేసుకొని ఒక సొసైటీ ఫామ్ చేసుకుని నేను జనరల్ సెక్రటరీ నన్ను పెట్టారు, ప్రెసిడెంట్గా నిన్ను పెట్టారు, మనం చేయవలసిన పని ఇదే అని అడిగిన. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. స్క్వేర్ మీటర్కి 1000 రూపాయల చొప్పున కలెక్ట్ చేశాడు. స్క్వేర్ మీటర్కు 1000 రూపాయలు కలెక్ట్ చేశాడు చెప్తున్నాను. దాంట్లో ఒక 70 లక్షల వరకు నాకు గ్రూపుల చెక్కులు వచ్చినాయి. లొల్లి అయిన తర్వాత ఆ చెక్కులు గ్రూపులో పెట్టుడు బంద్ అయింది, డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయినాయి. ఆ చెక్కులు కూడా ఉన్నాయి తెచ్చిన. ఇంకా బ్యాంక్కి వెళ్ళిపోయినాయి. రోజు ఏం పెడుతున్నాడు మెసేజ్, వాయిస్ మెసేజ్ ఏం పెడుతున్నాడంటే మనకు 25 తారీఖు వరకే లాస్ట్ డేటు, 25 తారీఖు వరకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే జాగా, 25 తారీఖు నాడు కంప్లీట్ అయినాక 26వ తారీఖు తీసుకుపోయి నేను టీఐసీసీలో సబ్మిట్ చేయాలి. నేనన్నా అది ఉన్నాయి దీంట్లో డేట్లతో చెప్తానుగా, అంటే దీంట్లో డేట్లతో సహా ఉన్నాయి. ఫిబ్రవరి జనవరిలో పెట్టిండు. వాయిస్ మెసేజ్ కూడా ఉంది. నేనన్నా ఇది తప్పు, ఇది బాగాలేదని ఆ రోజు బాగా మీటింగ్ పెట్టుకున్నాం. ఇది నీకు గవర్నమెంట్ జాగా నీకు ఇచ్చిందా అన్న, నీకు ఇచ్చిందా, నీవు ఎట్లా కలెక్ట్ చేస్తావు డబ్బులు? గవర్నమెంట్ జాగా ఇస్తే గవర్నమెంట్ ఒక రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి ఆన్లైన్లో పెడతారు. రికమెండెడ్ బిఎంఏసి మనం అంటే మా వాళ్ళ మేము ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఈయనకు 200 గదాలు, ఈయనకు 500 గదాలు, ఈయనకు 1000 గదాలు స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. నీవు ఎట్లా డబ్బులు కలెక్ట్ చేసినావు? దానికి ఆన్సర్ ఇయ్యలే, దాట వేసిండు. నన్ను చూసి కట్టి నీకేమవసరం, నేను తీసుకున్న వాళ్ళ దగ్గర నిన్ను అడుగుతున్నారా వచ్చి డబ్బులు? అరే నిన్ను అడగారు నాయన, నువ్వు 15 కోట్లు తీసుకొని రేపు దెంగేస్తే ఎవరిని పట్టుకుంటారు ఇక్కడ సొసైటీలో? నన్నే కదా పట్టుకునేది. ఇట్లాంటివి హైదరాబాద్లో జరుగుతున్నాయి కదా. మళ్ళీ రేపు మనది కూడా అదే పొజిషన్కి వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలన్న. నేను అక్కడి నుంచి వదలలేక జనవరి నుంచి మనిషిని వదలలే నేనుగా, నడుస్తూనే ఉంది. లాస్ట్కి నేను మీడియా ముందర మొన్న రావాల్సి వచ్చింది, మీడియా ముంగడికి మొన్న రావాల్సి వచ్చింది. వాస్తవాలు ఇది. 1500 అందరు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్క్వేర్ మీటర్ 1000 రూపీస్. అంతా నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీరు బ్యాంకులో పోయి డీటెయిల్గా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన వాళ్ళలో డబ్బులు ఇచ్చిన వాళ్ళలో మీ సభ్యులు ఎవరైనా ఉన్నారా? సార్ ఈ జాగాను బాలనగర్ మైక్రో ఇవ్వకుండా ఈయన ఏం చేసిండంటే జీడిమెట్ల పట్టంచెరు ఇంకా ఉన్న రిలేషన్ ప్రకారంగా బయట వాళ్ళకి ఇచ్చేసిండు. అంటే గుప్పు చప్పుడు లేకుండా తీసుకొని డబ్బులు ఇచ్చేసిండు. 161 మంది నా గ్రూప్లో వచ్చింది. 161 మంది మీ దగ్గర అసలు ఎవరు లేరా? ఒక 10% ఉంటారు నా దగ్గర. అక్కడ ఒక గౌతమ్ నగర్ ఒక సాయి శ్రీనివాస్ అని 10 lakhs చెక్ ఇచ్చిండు. ఇక్కడ లేరు ఎవరు. లాస్ట్ 10 లక్షలు కట్టిన అతను ఎవరు చూపిస్తాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మీ సభ్యులు ఎంతమంది మొత్తం టోటల్గా? 3000 ఎంతమంది? మేము ఆ రోజు కలెక్ట్ చేసిన లిస్టే కానీ ఇక మధ్యలో మేము ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎవరు పోయారు. ప్రధానమైన ఆరోపణ ఏమి లేదన్న, మా ఇప్పుడు ఏదైతే 60 ఎకరాలు ఉందో ఈ 161 ఈయన ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో వాళ్ళకి కాదు ల్యాండ్ ఇవ్వాల్సింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే మా బాలనగర్ మైక్రో వాళ్ళకే రావాలి ల్యాండ్. బయట వాళ్ళకి ఇస్తే మేము ఊకుంటే సమస్య. రెడీగా ఉన్నాం, అందరూ రెడీగా ఉన్నారు. ఆయన ఏం చేసినంటే ఈ 161 మంది దగ్గర డబ్బులు తీసుకొని నేను టీఐసీసీలో లిస్ట్ పెట్టేసి వచ్చిన అని చెప్తున్నా అందరికీ. కానీ ఆ టీఐసీసీలో లిస్ట్ అనేది నేను మొన్న వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి ఎండీ దగ్గర పోతే లేదు, ఉట్టిగా ఇక్కడ చెప్తున్నాడు. ఇది నేను మొన్న అడుగుతానంటే నేను అప్పుడున్న నరసింహారెడ్డికి ఇచ్చిన లిస్ట్ అంటే నరసింహారెడ్డి లేడు, గవర్నమెంట్ పోయింది, నువ్వు అవన్నీ ఎందుకు చెప్తావు అన్నాను. ఇప్పుడున్నది చెప్పని చెప్పిన, చెప్తలేడు, ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు. మేము డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం, మాకు ల్యాండ్ ఇవ్వాలి అంతే. బాలనగర్ స్మాల్ మైక్రో ల్యాండ్ కావాలి, మా డిమాండ్ అదే.
మీ మినిట్స్లో మీ బిస్మా అసోసియేషన్ స్టార్టింగ్లో ఎవరెవరిని ఏ ప్రాంతాలను మీరు సభ్యులుగా చేర్చుకుంటారు? మేము ప్రశాంత్ నగర్, గౌతమ్ నగర్, బాలనగర్, అక్షయన్కులు, నవజీవన్ నగర్, అంటే అందరూ ఫతేనగర్ మొత్తం గాంధీనగర్ తీసుకోవాలి. ప్రశాంత్ నగర్ వరకే, ప్రశాంత్ నగర్ బాలనగర్కి జోన్కే వస్తుంది కదా. ఆడ వరకు మూసాపేట పైప్ లైన్ కూడా ఇక్కడనే వస్తుంది. అక్కడ కొన్ని తక్కువ ఉన్నాయి కదా మూసాపేట కూడా. సరౌండింగ్ అంతే 1500 కట్టినారు అందరు, చాలా మంది కట్టారు. అన్నా ఇప్పుడు స్క్వేర్ మీటర్ 1000 కడతాకి ఈయన రెడీగా ఉన్నాడు, ఈయన రెడీగా ఉన్నాడు. కానీ అసలు ఎవరు ఆర్డర్ వచ్చిందని నువ్వు 1000 రూపాయలు కట్టమంటున్నావు అనేది క్వశ్చన్. నువ్వు ఎందుకు కేకేబీ పెట్టావు? కేకేబీ ఎవరు? కేకేబీ డైరెక్టర్స్ ఎవరు? నువ్వు మమ్మల్ని చెప్పు, కేకేబీలో ఎందుకు ఇమ్మంటున్నావు? అది ఏదన్నా టీఎస్ఐ నుంచి అధికారికంగా ఉందా? ఒక స్క్వేర్ మీటర్కి 1000 రూపాయలు వసూలు చేయమని అధికారంగా ఉంటే కడతాకి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. స్క్వేర్ మీటర్కి 1000 రూపాయలు కడతాకి నువ్వు ఎక్కడా అధికారికంగా లేకుండా కట్టమంటున్నావు. పైగా ఏం చెప్తున్నావు? నువ్వు బిఎంఎస్ఏ నుంచి కదా ఇదంతా స్టార్ట్ అయింది. రేపొద్దున కేకేబీ సంస్థ ఎవరో 3-4 డైరెక్టర్లు ఉన్నారు. ఒకవేళ ఈ ఫండ్ అంతా కలెక్ట్ చేశాక వాళ్ళు ఏదన్నా అయిపోతే ఈయన జనరల్ సెక్రటరీ కదా, ఈయన పట్టుకుంటారని ఈయన భయం. అందుకని ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెడతా మెయిన్ రీజన్ అది. ఇప్పుడు ఎట్లయినా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా మీరు బాధ్యులు అవుతారు కదా. ఎప్పటివరకు బాధ్యులు అవుతారు అంటే రిజైన్ మీ డిజాల్వ్ మీ సంబంధించిన పీరియడ్ డిజాల్వ్ అయ్యే వరకు కూడా మీరు బాధ్యులు అవుతారు. ఇప్పుడు ఒకటి సార్, నేను అతన్ని మాత్రం నేను ఇప్పుడు బాధ్యుని అయినా సరే, నేను జైలుకి పోయినా సరే అతను వదిలే సమస్య లేదు. ఎందుకంటే నేను యాజ్ ఎవిడెన్స్గా వచ్చిన దీని విషయంలో సిఐ దగ్గరకు పోతున్నా, కంప్లైంట్ కాపీ టు సిఐ, ఏసీపీ, డీసీపీ, సైబరాబాద్ కమిషనర్ వరకు పోతున్నా. నేను ఇది అందరికీ ఒక బుక్లెట్ తయారు చేసి ఈ 160 మంది ఒక లిస్టు, దీంట్లో లిస్ట్ ఉంది పెట్టి మొత్తం లీగల్ నోటీస్గా పోలీస్గా నేను లీగల్గా ఈయనను వదిలే సమస్య లేదు. ఏడికైనా ఒకవేళ ఈయన ముంచి పారిపోయి నన్ను లోపడేసి ఇంట్రాగేషన్ చేసినా నేను రెడీగా ఉన్నా. నన్ను లోపల చేసినా కూడా నేను పోవడానికి రెడీగా ఉన్నా. ఒక 10% ఉన్నారు ఇక్కడ. 10% ఉన్నారు ప్రసాద్ అన్న. 10% మాత్రం మనోళ్ళు ఉన్నారు అంతే. సరే 10% ఉన్నారు అనుకోండి. ఈ 10% ఉన్న వాళ్ళలో వీళ్ళు 50,000 ఎవరైనా కట్టిరా? ఫస్ట్లో 50,000 అడిగింది ఎవరైనా కట్టిరా? సేమ్ అదే కదా, 50,000 ఎవరు? కేకేబీ అనే ఆర్గనైజేషన్ టీఎస్ఐసి వాళ్ళకి తెలియకుండా జరగదు. టీఎస్ఐసి వాళ్ళకి తెలియకుండా జరగదు. టీఎస్ఐసి వాళ్ళకి తెలియకుండా జరగదు. మరి టీఎస్ఐసి వాళ్ళు మీరు ఎందుకు అడగలేదు? ఉండు ఒక టీఐసిసికి కేకేబీకి ఏం సంబంధం ఉంది? కేకేబీ సంస్థకు వీళ్ళు కేకేబీ సంస్థ మేము పెట్టుకుంటున్నామని చెప్పి వీళ్ళు పిలుస్తారు. ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ లెటర్ ఇచ్చినప్పుడే టీఎస్ఐసి వాళ్ళు అప్రూవల్ చేస్తారు. నేను ఇవ్వలే కదా, మళ్ళీ మీరు ఇవ్వలేదు. మరి అక్కడికి అప్రూవల్ అయింది కాలేదు. వీళ్ళు అప్రూవల్ కానీ కేకేబీకి ఫండ్స్ ఎట్లా వచ్చినాయి? జనాలు ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, నమ్మిచ్చారు అందరినీ. కేకేబీ అనేది అప్రూవల్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. బ్యాంక్ అకౌంట్ ఏం చేశారు వీళ్ళంటే, ఇప్పుడు ఒకటి పెట్టిరు, ఒక పార్ట్నర్షిప్ డీడ్ లేక క్రియేట్ చేశారు. కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్రియేట్ చేశారు. దానికి పార్ట్నర్షిప్ డీడ్ తయారు చేశారు, అకౌంట్ ఓపెన్ చేశారు. దాని మీద ఒక పాన్ కార్డు, ఒక జిఎస్టీ తీసుకొచ్చి ఎవరైనా చేయొచ్చు. బ్యాంకులకు రావాల్సింది ఏంటన్నా, ఒక కేకేబీ ఇండస్ట్రియల్ పార్క్ అనేది వాళ్ళు ఒక ప్రైవేట్ లిమిటెడ్ చేసినప్పుడు దానికి ఒక 4 ఉన్నారు వీళ్ళు డైరెక్టర్. 4 డైరెక్టర్లకు ఒక పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది. అదొకటి పార్ట్నర్షిప్ డీడు, జిఎస్టీ, పాన్ కార్డు. దానికి ఇవి తీసుకొని వీళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకపోతే అకౌంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీ డిమాండ్ అదే కదా, మీరు అందరూ కట్టడానికి రెడీగా ఉన్నాం మేము. మనం అసోసియేషన్ పెట్టుకున్నదే దాని గురించి. కాబట్టి ఆ స్థలాలు మాకు ఇవ్వకుండా మీరు ఎవరికో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. మేము వాస్తవంగా స్థలాలు కేటాయించుకునేటట్టయితే మనం అందరం కలిసి చేసుకుందాం. మాకు కూడా ఇవ్వండి. మేము రెడీగా ఉన్నాం మన అందరం. కేకేబీకి బిస్మాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏం చేసిండనే కేకేబీని తీసుకొచ్చి బిస్మాలో పెట్టి వాయిస్ మెసేజ్లు పెట్టి బిస్మాల ప్లాట్ నెంబర్లతో సహా పెట్టి వ్యవహారం చేశాడు. వ్యవహారం చేసినందుకు ఇప్పుడు రెండింటిని క్లబ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ దీని మీద పడ్డది కాబట్టి ఈ వ్యవహారం ప్రెస్ ముందు రావాల్సి వచ్చింది. మీరు ఆనాటి జనరల్ సెక్రటరీకి ఉన్నారు, మీరు ప్రతి విషయం కూడా ఎందుకు మీ మినిట్స్ బుక్లలో రాయలేదు? రాయలేదు. నేను ఇప్పుడు మినిట్స్ బుక్ తీసుకురామని ఆయనను రేపు తెప్పిస్తాను. నేను మినిట్స్ బుక్లో పోలీస్ స్టేషన్ పోయినా కదా తీసుకురావాలి. మినిట్స్ బుక్ తెప్పియాలి.
ఏదైతే పాస్ చేసినా ఉంటాయి చూడు, మా సంతకాలు ఉంటాయి. పాస్ కానీ నా సంతకం ఉండదు అక్కడ. ఏదైనా మినిట్స్ బుక్కే బేసు. పాస్ కానీ మినిట్స్ బుక్లో సంతకాలు ఉన్నాయి అన్న కరెక్టే. మెంబర్స్ కొంతమంది పోయి ఉంటారు కదా మీరు మీ ఆబ్సెన్సీలో. మెంబర్స్ ఎక్కడ పోతారని ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఆ రోజు లేకపోయి ఉండొచ్చు, వేరే మెంబర్లు అయితే పోయి ఉంటారు కదా, వాళ్ళ సంతకాలు పెట్టుకుంటారు. నేను డబ్బులన్నీ ఎప్పుడు ఇచ్చారండి అన్న ఒక ప్రసాద్ అన్న, నేను ఏ రోజు కూడా నేను రాననలే. ఆయన ఏంటంటే ఒక మీటింగ్ పెట్టాలంటే మనం అందరం మెంబర్స్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ మాట్లాడుకొని ఈ సబ్జెక్ట్ మీద మనం మీటింగ్ పెట్టుకుందాం అనేది రావాలి. నీవు జనరల్ సెక్రటరీని సంప్రదించకుండా ఎవరు సంప్రదించకుండా డబ్బులు కట్టేటప్పుడు బయట వాళ్ళతో కట్టించుకుంటున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అక్కడి నుంచి నడుస్తుంది వ్యవహారం, క్వశ్చన్ నడుస్తుంది అక్కడికి. దాదాపు ఇది డిసెంబర్కి వెళ్ళి స్టార్ట్ చేసింది. ఇది మొన్న డిసెంబర్కి వెళ్ళాము, అప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది మాది. కేకేబీ ఎందుకు కట్టించుకుంటున్నావు, ఇవన్నీ గ్రూపులు ఎందుకు పెడుతున్నావు, ఇది దానికి సంబంధం ఏమేముంది? ఇంకా ఇవన్నీ ఇప్పుడు కొట్లాట వరకు బయట వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారని అడిగాము. ఇప్పుడు ఈ మన శోభన ఖాళీలో అంత దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు. మన శోభన ఖాళీలో 13,000 పెట్టి గజం కొనేంత దమ్ము ఎవరికి ఉంది? అందుకనే మనం ఇన్ని రోజులు కష్టపడినాం కదా. ఇది బయట వ్యక్తులు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. ఈ మాట స్పీచ్లో కూడా 4-5 సార్లు ఇచ్చిండి. ఇది ఖండించినాము. ఏమా ముక్తార్ స్పీచ్లో కూడా చెప్పలేడా? 13,000 మేము కట్టలేమంట. 13 ఇన్నానే డిసైడ్ చేసుకున్నాడు. 13,000 లేదు లేనప్పుడు 1,500 సబ్జెక్టు ఏ విధంగా తీసుకున్నారు? ఈయన ఫస్ట్ ఈయన బేసిక్ నుంచి ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. అసోసియేషన్ 1,500 కట్టే మెంబర్స్ కన్నాడు ఆయన. లే సార్ ఒక నిమిషం. ఈయన అనేది ఏంటంటే 1,500 మెంబర్షిప్ కట్టిన వాళ్ళకే జాగాలని అన్నాడు. మేము చెప్పినాం. ఒక విషయం ప్రెస్ మీట్ పెట్టింది ఏంటన్నా అన్నా జరిగింది. ఇది కేకేబీ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ కోట్లు స్క్వేర్ మీటర్ 1000 రూపాయల చొప్పున వెళ్తున్నాయి. అది కోట్లు జమ అవుతుంది. ల్యాండ్ వస్తే సంతోషం, వాళ్ళకి ల్యాండ్ ఇప్పిస్తారేమో. ల్యాండ్ రాకపోతే ఈ డబ్బులని ఏమవుతుంది? జనరల్ సెక్రటరీగా నా మీద పడితే నీ టెన్షను. దీని మీద జనరల్ సెక్రటరీ నుంచి చెప్తాను ఒక మాట. అప్పటి నుంచి అప్పటి నుంచి నేను ఎదిరికించడం మొదలేశాడు. జనరల్ సెక్రటరీ గారు బాధ్యులు అవుతానికి ఆల్రెడీ తొలగించారు. ఆన్సర్ వస్తున్నానని ఈయన అట్లా టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ మూమెంట్ నేను క్వశ్చన్ చేయడం మొదలేసేవాడికి మన రీసెంట్గా 2 రోజుల క్రితం ఈయన జనరల్ సెక్రటరీగా తొలగించి కొత్త కంపెనీ ఎన్నుకున్నారు. అది కొత్త ఎలిగేషన్ కూడా ఏం చేసిందంటే జనరల్ సెక్రటరీ వన్ సైడ్గా ఎట్లా తొలగిస్తాడు చెప్తా. అంటే వేరే అంటే మీరు అడిగిన దానికి అన్న నేను చెప్తా. అన్న మీరు స్టెప్ బై స్టెప్ అన్న ఒక విషయం నేను ఒక్కరే చెప్పాలా? అది అయితే ఇప్పుడు జనరల్ సెక్రటరీగా చెప్తా. మొన్న మీటింగ్ అయింది. ఏ రోజు? గురువారం రోజు మీటింగు. గురువారం రోజు వాయిస్ రికార్డింగ్ పెట్టాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళి మా అమ్మాయి ఫోన్ చేసింది. సార్ ఇట్లా సాయిబాబా టెంపుల్లో జనరల్ బాడీ మీటింగ్ ఉందంట. నేను ఎమ్మడే సునీల్కి ఫోన్ చేసినాయి. నువ్వు సాయిబాబా టెంపుల్ ఎందుకు పెట్టినాడు? మన సొసైటీ ఉంది కదా ఆడెందుకంటే, లేదు మనం చాలా రోజులు అయింది కదా, నేను వాళ్ళతో డబ్బులు తీసుకున్నా, వాళ్ళకు కొంచెం భోజనాలు పెట్టి పంపిస్తామని అనుకున్నాను. సరిగ్గా భోజనాలు పెట్టి పంపించేదానికైతే నువ్వే తీసుకున్నావు కదా డబ్బులు వాళ్ళతోనా కేకేబీలా, నువ్వు ఏమి చెప్పుకుంటావు చెప్పుకొని పంపి అని చెప్పేసిన. నేను పోలే మీటింగ్కు. ఆ రోజు సార్ మా సొసైటీలో పెట్టుకొని సాయినగర్ సాయిబాబా టెంపుల్లో పెడితే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? మా మెంబర్స్ అంతా రావుదా సార్? ఇట్లనైనా పెట్టవచ్చు, ఇక్కడైనా పెట్టవచ్చు. సరే ఒక విషయం చెప్తా సార్. అయితే సార్ నేను ఆధారాలతో సహా నేను ఇక్కడ 160 కంపెనీలతోన 160 కంపెనీలు గ్రూపులు వచ్చినాయి.
160 కంపెనీలు గ్రూప్లో నేను పెట్టింది కాదు, యాజ్ ఎ ప్రెసిడెంట్ పెట్టింది గ్రూప్లో. ఎంతెంత ఒకే దగ్గర ఎంత ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనే విషయం బయటికి రావాలంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే ఇది బయటకు వస్తుంది. అప్పటి వరకు రాదు ఇది. ఎందుకంటే ఊకే చెప్పారు కదా, ఈ 160 మంది నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. మీరు డబ్బులు కట్టిన వాళ్ళు మీరులో ఎవరూ లేదు సార్. డబ్బులు కట్టిన వాళ్ళు సార్ ఉండు సార్ డబ్బులు కట్టి ఫ్రాడ్ జరిగిందని చెప్తా వినండి సార్. అంటే ఒక విషయం నేను డబ్బులు కట్టిన సార్ నేను కట్టానంటే నేను కట్టాను స్క్వేర్ మీటర్కి నేను 1000 రూపాయలు చొప్పున కట్టాను సునీల్కి. కానీ ఆ లెక్కలు నాకు చూపించట్లేదు, అంత ఫ్రాడ్ చేశాడంటే అప్పుడు దాన్ని మనం బయట సార్. అదే ఒక విషయం నేను చెప్తా. స్క్వేర్ మీటర్కు 1000 రూపాయలు ఆయన తీసుకున్నాడు. దాని లెక్కలు అడిగినాము, ఇవ్వలేదు. అదొకటి ఇవ్వలేదు. తర్వాత ఆయన ఏం చేసిండు, సాయిబాబా టెంపుల్లో పెట్టుకొని నన్ను తొలగించిండు. నేను 3 నెలల క్రితమే నేను వాయిస్ మెసేజ్ పెట్టినా, నీ ఇష్టానుసారం మీటింగ్లు పెట్టుకొని పొద్దున్న పెట్టి సాయంత్రం రావడం ఉండు సార్. నేను 1 అవర్ ఎట్లా తొలగించాను, ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మెంబర్స్ మీటింగ్ పెట్టుకొని డిజాల్వ్ చేసేస్తాం. డిజాల్వ్ చేసి అందరం సంతకాలు చేసి డిజాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చేస్తాం. తర్వాత ఈసీ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుందాం. ఎలక్షన్కి వెళ్దాం. ప్రెసిడెంట్కి ఎంతమంది నిలబడతారు, జనరల్ సెక్రటరీ ఎంతమంది అనౌన్స్ చేస్తాం. నిలబడేటోళ్ళు అనౌన్స్ చేసినాక ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయాలి. అప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్షన్, జనరల్ సెక్రటరీ ఎలక్షన్కి వెళ్దామని చెప్పిన. అది పద్ధతి. యాజ్ ఒక సొసైటీని డిజాల్వ్ చేసే పద్ధతి అది. ఆయన ఆ పద్ధతులను పక్కకు పెట్టి ఆయన పోయిండి ఆడ 4 గోడల మధ్యలో చేసుకున్నాడు. అది మేము దాన్ని మేము మా సొసైటీలో యాక్సెప్ట్ చేస్తలేము. ఇది తర్వాత మీరు అడిగారు. తర్వాత మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఈడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావు. ఎట్లా జరిగింది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరికైనా ఇచ్చిర్రా? మీరు ఎవరికైనా ఇచ్చిర్రా? సొసైటీ మాది ఉంది, ఇక్కడ ఉంది, రండి అని ఎవరికైనా ఇచ్చిర్రా? మీకు అందిన కాడికల్లా మీరు తీసుకున్నారు అంతవరకే. నా దగ్గర కూడా చాలామంది వచ్చారు. అయితే ప్రెసిడెంట్గా నేను ఇక్కడ చేశాను, విజయభాస్కర్ రెడ్డి శోభన కాలనీ ప్రెసిడెంట్గా నేను. ఇప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్. నీ గ్రూప్లో లేదు అసలు. యాక్చువల్గా అది మాకు అసలు మాకు గ్రూపే లేదు, మమ్మల్ని రిలేట్ చేసింది మాకు లేదు. సమాచారం తెలుస్తుంది. ఎవరు మాకు వాళ్ళు ఒకసారి చెప్తే వినండి. ప్రశ్నించే గొంతుకని నొక్కిండు, దగ్గరకు తీయలేదు. అవునండి, ప్రతిదీ మేము ఇచ్చినాం. ప్రతిదీ సమాచారం టోటల్ శోభన కాలనీలో ఎవరు ఏంది అనేది అందరికి తెలుసు. ఇక్కడ మేము మొదటి నుంచి మొత్తుకున్నాం. ఏది యాజమాన్యాన్ని కూడా చెప్పినాం, ఏమని బాబు గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే దానికి ఒక రూల్స్ ఉంటుంది, ఒక బేసిక్గా ఉంటుంది. మీరు కట్టేటప్పుడు కూడా ఆలోచించండి. సరే ఒకవేళ నేను కట్టొద్దు అంట, రేపు ల్యాండ్లు వస్తాయి అన్నా, నువ్వు కట్టవద్దానో మాకు ల్యాండ్లు వచ్చినాయి, నాకు వచ్చేది కదా అని. సరే ఇప్పుడు అని ఆ టైపు కూడా నీకు చాలా వరకు చెప్పండి. ఇప్పుడు ఏం మీరు క్వశ్చన్ 50,000 దాంట్లో 50,000 అంటే మొత్తం క్యాష్ తీసుకోండి కదా ఆయన. మీడియా వాళ్ళు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంది, 15 కోట్లు 15 కాదు 50,000 అయినా 1,00,000 అయినా కట్టిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకరా, ప్రూఫ్ పట్టుకరా అంటారు. నా క్వశ్చన్ సార్ మీరు ఈ క్వశ్చన్ వేశారు కదా, లేదు సార్ పట్టుకొస్తా సార్. అన్నా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా. ఎవరైతే 10 నుంచి 15 కోట్లు కట్టిండ్రు, 160 ప్లాట్లు ఈయన మాకు మెసేజ్ పెట్టిండు కదా, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వస్తారంటే, ఇప్పుడు నేను బయటకు వచ్చిన, మీడియా ముంగట్టుకు వచ్చిన, ప్రెస్ ముంగట్టుకు వచ్చిన, ఇప్పుడు వస్తారు వాళ్ళు. మీరు అడిగిన మళ్ళా వాళ్ళు వస్తే కానీ అసలు ఫ్రాడ్ జరిగిందా లేదా ఉండు. ఆ లోపల సార్ ఆ లోపల నేనేం చేస్తున్నా అంటే, ఇంతమంది జెండా ఎత్తేయకముందే సార్, జెండా ఇప్పుడు ఆయన 15 కోట్లు జెండా ఎత్తేసి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయలేము మనం. అప్పటి వరకు నేను కలెక్ట్ చేసిన మ్యాటర్ ఏంటంటే, దీన్ని నేను సిఐకి, ఏసీపీకి, డీసీపీకి, కమిషనర్కి ఇస్తున్నా. అంటే ఈ 160 మంది కంపెనీలు ఉన్నాయి. ఈ నెంబర్స్ మాకు ఇస్తలేడు ఆయన దగ్గర ఉన్నాయి నెంబర్లు. ఆయన నాకు పిలిపిస్తాం, ఆ నెంబర్లు ఇస్తారు, పోలీసు వాళ్ళే పిలుస్తారు వాళ్ళని. ఈ 160 మంది వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని చెక్ ఎంత ఇచ్చినావు, క్యాష్ ఎంత ఇచ్చినావు వాళ్ళు చెప్తారు. అంటే దీని మీద ఇన్వెస్టిగేషన్ కావాలి, అంత ఈజీ కాదు. అంటే ఇన్వెస్టిగేషన్ కావాలి దీని మీద. ఒక సబ్జెక్ట్ ఇచ్చినాక దీన్ని మేము రేపు ఎల్లుండి పోతున్నాం పోలీస్ స్టేషన్ కూడా, ఇవన్నీ జమ చేసి ఇస్తాం. ఎందుకంటే
మీకు గవర్నమెంట్ అలాట్మెంట్ ఏమైనా వచ్చిందా? మాకా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన 48 లక్షల సంవత్సరం గవర్నమెంట్ అలాట్మెంట్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ లెటర్ ఇవ్వచ్చు అంతే. అవును సార్ ప్రసాద్ అన్న, నేను ఈ విషయం చెప్పిన, నీవు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు, నువ్వు జాగా కొంటావా ఎట్లన్నా? టిప్స్ సుధీర్ రెడ్డి అంటే డబ్బులు పెట్టుకొని ఆయన క్లస్టర్ చేసిండు. నువ్వు జాగా కొనడానికి 120 కోట్లు, మన దగ్గర అంత దమ్ము లేదు, నువ్వు డబ్బులు ఎందుకు వసూలు చేస్తుంటే మన దగ్గర దమ్ము లేదు కాబట్టి నేను బయట వసూలు చేస్తున్నా అన్నాడు. ఇది నేను ఒప్పుకోను అని చెప్పిన. ఇప్పుడు నీవు 250 కోట్ల ప్రాజెక్ట్ అది, 120 కోట్ల ప్రాజెక్ట్ అది, నువ్వు ఎట్లా వసూలు చేస్తావని అడిగినావు. లాస్ట్కి ఏంటంటే మనమే డెవలప్ చేయాలంటే మనకెందుకు ఇస్తారు డెవలప్మెంట్? గవర్నమెంట్ నువ్వు మన దగ్గర దమ్ము లేదు. అవును ఇప్పుడు డెవలప్మెంట్ మీరు చేసుకుంటారా గవర్నమెంట్ చేస్తా అనేది అది సెకండరీ. ఎప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు ఈయన మంది దగ్గర డబ్బులు తీసుకోదు కదా ప్రభుత్వం. ఒక ప్రభుత్వ భూమి ఇప్పిస్తానే డబ్బులు తీసుకున్న నేరమే కదా. డబ్బులు మీ దగ్గర తీసుకున్నాడు సార్ నేను ఒక జనరల్ సెక్రటరీ అంటే నేను జనరల్ సెక్రటరీ నేను ఇచ్చినాను కాదు, నా దగ్గర ప్రూఫ్తో వస్తున్నా. ఆ రోజు ఎందుకు ఆరోపించారు? ఆ రోజు నుంచి తీసుకుంటున్నారని ఒక సంవత్సరం క్రితం వసూలు చేసినప్పుడు ఎందుకు ఆరోపించారు? ఆ రోజు నుంచి మాకు నడుస్తూనే ఉన్నాయి, ఇంటర్నల్గా బాడీలో నడుస్తుంది మాకు. బయటకు వచ్చినాం. అవు సార్ బయటకు ఎప్పుడు వస్తాము? మనిషికి కొన్ని అవకాశాలు ఇస్తాం, మనిషికి. ఆ అవకాశం ఉపయోగించుకున్నా లేదనుకో బయటకు రావాల్సిందే కదా. ఆరోపణలు కూడా ఏమన్నా మీరు ₹1 కోటి అడిగిందట, ₹1 కోటి ఇవ్వకపోయేసరికి బయటకు వచ్చిందని ఆయన ఒక విషయం సార్ ఇప్పుడు ఒకటి సార్ నేను ₹1 అడిగినట్లు ఆయన దగ్గర ఆధారం ఉంటే పెట్టమను, లేదా ఆయన వసూలు చేసిన ఆధారాలు నేను పెడతా. సరే ఇప్పుడు నేను ఆరోపణ కాదు, నేను సబ్జెక్ట్తో వచ్చిన మీ ముందరికి. అలా ఇవి కొన్ని చెక్కులు మీడియా వాళ్ళు వేసే క్వశ్చన్ ఒకటే, ఆ రోజు ఖండించలేదు కదా, ఈ రోజు ఎందుకు ఖండిస్తున్నారు కదా? ఆ రోజు ఫ్రాడ్ జరిగినప్పుడు 50,000 కంపెనీస్ మొత్తం కంపెనీ మళ్ళీ ఇంకేం కావాలి? అవును సార్ ఫ్రాడ్ జరిగింది నేను అంటే ఫ్రాడ్ కాదు సార్. కేకేబీ అనే సంస్థను స్థాపించి బిఎంఐస్లో పెట్టి నేను గవర్నమెంట్ భూమి ఇస్తున్నా, ల్యాండ్ ఇస్తున్నా అని డబ్బులు వసూలు చేసిన అని చెప్తున్నా. నేను డబ్బులు వసూలు చేసిండు కేకేబీ మీద. ఆ కేకేబీలకు 6 కోట్లు వచ్చినా 7 కోట్లు వచ్చినా అన్అఫీషియల్ ఎంత వచ్చిందో తెలియదు, మనకు అఫీషియల్గా వచ్చింది తెలుస్తుంది. రేపు ఈయన నువ్వు అన్న 4 నెలల క్రితం ఏం చేసినా ఇప్పుడు వచ్చినావంటే లోపల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏం వస్తున్నాయి? నీవు వచ్చి అలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తావా ఇవ్వవా? ఇట్లా చాలా చర్చలు జరిగినాయి, లొల్లిలు అయినాయి, కొట్టుకునేంత వరకు పోయింది. అన్నీ అయినాయి. అన్నీ అయిన తర్వాతనే మీడియా ముంగటికి వచ్చినాం. ఇప్పుడు మీరు ప్రస్తుతం చెప్పేది ఏంటి? వాళ్ళు మేము బాలానగర్ అసోసియేషన్ స్థాపించుకుంది స్థలాల కోసం. అవును. ఆ స్థలాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసిండు. అవును. చేసుకొని వాళ్ళు చేసుకుంటారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. అవును. మమ్మల్ని కమిటీ నుంచి తొలగించాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అంతే కదా? కమిటీ నుంచి ఒక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారు. అవును. అంతే కదా? పోలీస్ స్టేషన్కి ఎట్లా కంప్లైంట్ ఇస్తాము? ఈయన ఒక గవర్నమెంట్ అలాట్ చేసే ల్యాండ్, ఈయనెవరు ఒక ప్రెసిడెంట్, ఈయనెవరు ఒక సొసైటీ ప్రెసిడెంట్, అంతే. అందరు ఎన్నుకుంటే ప్రెసిడెంట్. ఈయన ఏ విధంగా డబ్బులు వసూలు చేసిండు, కేకేబీ సమస్యను ఏ విధంగా నేరమే కదా. ఒక డబ్బు వసూలు గవర్నమెంట్ స్థలం చూపించి డబ్బులు వసూలు చేసి నేరమే కదా. అది మేము ప్రిపేర్ అయినాం సార్. మేము ఇది ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు, మేము కాదు నిర్ధారించాం. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకుపోయి నిర్ధారించేది ఎప్పుడంటే డబ్బులు కట్టి వాళ్ళు నిజంగా ఇక్కడ కూర్చొని ఉండి ఇదిగో మేము డబ్బులు కట్టా మాకు లెక్కలేదు అని అన్నప్పుడు అప్పుడు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఇంకా మళ్ళీ మన ఇదే ప్రెస్ మీట్ మళ్ళీ ఒక నెల రోజులకు పెట్టుకుంటాము, అప్పుడు అందరూ బయటకు వస్తారు. అదే రోజు ఆ రోజు మీకు పూర్తి వివరాలతో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే మాకు ఏ విధంగా మోసం చేసిండు, మాకు ఏం చెప్పిండు కట్టించుకున్నా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేమేం ఆధారాలతో మాకున్న ఆధారాలతోనే ఏం చేస్తామంటే దీన్ని మేము మీడియా వాళ్ళకి తెలియపరిచి పోలీస్ స్టేషన్కి పోతున్నాం అన్న. మీడియా వాళ్ళకి ఇది తెలియపరిచి
ఈ ఎవిడెన్స్తోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మీరు అనేది ఏంటంటే కేకే సంస్థ ద్వారా తీసుకున్న డబ్బులకు మీ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మా బిఎంఐసికి ఎలాంటి సంబంధం లేదు. మా బిఎంఐసికి సంబంధం లేదు. బిఎంఐసి సంబంధం కాదు. బిఎంఐసిలో మీరు ఓకే ఆయన మరి కార్యవర్గం కొత్త కార్యవర్గం